ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని అనగా ఆదామును అవ్వమును ఆశీర్వదించను. ఏ విధంగానంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. చాలు. మన ఆది పితరులుగా ఉన్న ఆదాము అవ్వమ్మ గారిని దేవుడు ఆశీర్వదించి ఆదిలోనే 5 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని 5 రకాలైన ఆశీర్వాదాలు. అమ్మ చైర్ ముందుందరండి. విజయలక్ష్మి అమ్మ నిలబడదు. విజయలక్ష్మి అమ్మ, దేవుని స్తోత్రం. మంచిది. నాచారం గారు ఆ చైరు కూడదని చూస్తున్నావు కదా నువ్వు. అదే నాకు అర్థమైంది. నాకు ఈ భాష అంతా అర్థమయ్యి అందుకని విజయలక్ష్మి అమ్మను ముందు పిలిచాను. ఏ ఆడైతే ఉందని చూసాను. సరే దేవుని స్తోత్రం. నా ముందుకురా, సంతోషంగా తల్లి. ఇదిగో ఈ చైర్స్ ఖాళీ ఉన్నాయా? వెరీ గుడ్. పక్కన నాంచారం గారి కామేశ్వరం గారి సీట్ అయిపోయింది, కచ్చిప్ వేసిందంట. మరి కచ్చిప్ వేసినప్పుడు సీట్ ఆపినట్టే కదా, అందుకని తల్లిగా నేను ముందుకు పిలిచాను. దేవుడు ఆదిలో ఉన్న ఆదాము అవ్వలకి ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు? 5 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొదటిది ఏంటంటే ఫలించండి, రెండవది అభివృద్ధి పొందండి, మూడవది విస్తరించండి, నాలుగవది భూమిని నిండించండి, 5 దానిని లోపరుచుకోండి. ఈ 5 రకాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక ఒక్క మాట చెప్తాను. ఫలించుట. మన ఆది పితరులుగా ఉన్న ఆదాము అవ్వ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మొదటగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఫలించుట. ఫలించాలి అనంటే జత కావాలి. ఫలించాలంటే జత కావాలి. జత అంటే 2 మగోళ్ళు 2 ఆడవాళ్ళు, అది కాదు, ఆడ మగ. దాని గురించి బైబిల్ చెబుతుంది. ఆదికాండం 7వ అధ్యాయము 9వ వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్రమైన జంతువులలోను అపవిత్రమైన జంతువులలోను పక్షులలోను నేలను ప్రాగు వాటన్నిటిలోను మగది ఆడది జతల జతలుగా వాడలో ఉన్న నోవాహు యొద్దకు వెళ్ళెను. అంటే ఫలించాలంటే జత కావాలి. నోవాహు జలప్రళయం వస్తుంది కనుక వాడను తయారు చేయమని దేవుడు చెప్పినప్పుడు దేవుడి యొక్క మాటకు లోబడి వాడని నిర్మించడం ప్రారంభించాడు. వాడ నిర్మాణం పూర్తయిపోయింది. నిర్మాణం పూర్తయిన తర్వాత మగది ఆడది జతల జతలుగా వాడలోనికి వెళ్ళారు. జంతువుల్లో వెళ్ళిని. ఆ నోవాహు భార్య, నోవాహు పెద్ద కుమారుడు పెద్ద కోళ్ళు, రెండో కుమారుడు రెండో కోళ్ళు, మూడో కుమారుడు మూడో కోళ్ళు, వీళ్ళందరూ జతల జతలుగా వాడలోనికి వెళ్ళారు. అంటే ఫలించాలి అని అంటే జత కావాలి. ఫలించాలంటే నా వైపు చూడండి. ఫలించాలంటే జత కావాలి. వాడలోనికి వెళ్ళను అనగా ఆ రోజు వాడ రక్షణ వాడ, ఈ రోజు వాడ దేవుని మందిరం అనే రక్షణ వాడ. దేవుని యొక్క మందిరానికి కూడా మనం ఎలా వెళ్ళాలంటే జతల జతలుగా వెళ్ళాలి. పురుషుడే దేవుని మందిరానికి వెళ్ళి స్త్రీ వెళ్ళకపోయినా, స్త్రీయే దేవుని మందిరానికి వెళ్ళి పురుషుడు వెళ్ళకపోయినా అది సంపూర్ణమైన విషయము కాదు. సంపూర్ణం ఎప్పుడంటే స్త్రీ పురుషుడు కలిసి ఉండటం సంపూర్ణం. ఇప్పుడు ఆదాములో నుండి దేవుడు అవ్వమ్మను తీశాడు. ప్రక్కటెముకలో నుండి అవ్వను తయారు చేశాడు. అవ్వమ్మ వేరు ఆదాము వేరు కాదు.
ఆదాము అవ్వ ఏక శరీరం, ఒకటై ఉన్నారు. కనుక దేవుడు అంటాడు, ఆశీర్వాదం రావటానికి మొదటి సూత్రం ఏంటంటే, మీరు ఫలించాలి అని అంటే మొదటి సూత్రం ఏంటంటే, మీరు అభివృద్ధి పొందాలన్నా, విస్తరించాలన్నా, భూమిని నిండించాలన్నా, దాన్ని లోపరుచుకోవాలన్నా మొదటి అధ్యాయం ఏంటంటే, జతలుగా దేవుని మందిరానికి వెళ్ళాలి. స్త్రీ పురుషులు కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. అలా వెళతాం మనకి ఆశీర్వాదం. బైబిల్ అదే చెబుతుంది కదా. యేసుప్రభు అన్నాడు, భూమి మీద ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి అని అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందును కూడా నేను వాటిని బంధిస్తాను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకునే దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన అది వారికి దొరుకును అని మీతో చెప్పుచున్నాను. భూమి మీద ప్రార్థన చేసేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. అంటే ఫలించాలి, మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే స్త్రీ ప్రార్థన చేయాలి, పురుషుడు ప్రార్థన చేయాలి. స్త్రీ దేవుని మందిరానికి రావాలి, పురుషుడు దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే జతలుగా నోవాహు వాడలోనికి ఆ రోజున జంతువులలోను, పక్షులలోను, మనుషులలోను జతలుగా వెళ్ళారు. కాబట్టి ఆ రోజున నోవాహు యొక్క మరి వంశవృక్షము నిలబడింది కనుక నోవహు యొక్క కుటుంబం, తన భార్య, తన ముగ్గురు కుమారులు, తన ముగ్గురు కోడళ్ళు నిలబడ్డారు కనుక జలప్రళయములో పూర్తిగా మొత్తం పోయిన తర్వాత వారిలో నుండి వచ్చిన వంశవృక్షమే ప్రపంచంలో ఉన్న జాతులు మొత్తం. ప్రపంచంలో ఉన్న జాతులు మొత్తం నోవాహు యొక్క ఫ్యామిలీ, నోవాహులో నుండి వచ్చిన జనరేషన్. కొన్ని వేల సంవత్సరాలకు ముందుగా ఈ భూమి మొత్తము జలప్రళయముతో నింపబడిపోయింది. ఆ తర్వాత నోవాహు యొక్క ఫ్యామిలీ తప్పించబడింది. తప్పించబడటానికి అనడానికి చరిత్ర గుర్తుగా ఉంది. నోవాహు తయారు చేసిన వాడ అరారోతు పర్వతాల మీద ఈ రోజుకి గుర్తుగా ఉంది. ఎప్పుడో వాడు ఈ రోజు పొందంటే అది మంచుతో కప్పబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి మొదటి సూత్రం ఏంటంటే జతలుగా దేవుని మందిరానికి వెళ్ళాలి. రెండవది ఏంటంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పురుషుడికి సందేహాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుడికి, ఎవరికైనా పురుషులుగా ఉన్న వాళ్ళకి సందేహాలు, అనుమానాలు, సంశయాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతితో పత్రిక రాస్తుంటాడు. 2వ అధ్యాయంలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చెప్తాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పురుషులకున్న ఆలోచన ఏంటంటే పురుషులకి కోపం కొంచెం ఎక్కువగా ఉండేది. రెండోది సందేహాలు ఎక్కువగా ఉంటాయి, సంశయాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని అంటాడు, పురుషుడు సంశయాలు, సందేహాలు, కోపము లేనివారై మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. కుటుంబ పరంగా ఆశీర్వాదం రావటానికి మూడో మాట. మొదటి మాట ఏంటంటే జతలుగా వాడలోనికి వెళ్ళినట్లుగా దేవుని మందిరానికి స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి మందిరానికి రావాలి. రెండవ విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేయాలి. మూడవ విషయం ఏంటంటే పురుషుడికి కోపం ఎక్కువ కనుక, సందేహాలు ఎక్కువ కనుక, సంశయాలు ఎక్కువ కనుక వీటన్నిటిని మానేసి మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన
చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి పురుషుడు అంటే, స్త్రీకు శిరస్సు పురుషుడే. పురుషుడికి శిరస్సు యేసు ప్రభు. యేసు ప్రభు శిరస్సు తండ్రి. తండ్రి కుమారుడికి శిరస్సు అయి ఉంటే, కుమారుడైన యేసు ప్రభు వారు పురుషుడికి శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు తన భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. కనుక పురుషుడుగా ఉన్న ఈ వ్యక్తి ఏం చేయాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయకపోతే దేవుడు ప్రార్థన వినడా అంటే, సొలొమోను దేవాలయాన్ని కట్టించిన తర్వాత దేవాలయం కట్టడం ముగించబడిన తర్వాత దేవాలయానికి వెళ్ళి సొలొమోను రాజుగారు, బైబిల్ ఏం చెబుతుందంటే వివిధ దేశాలలో ఉన్న సంపద మొత్తం సొలొమోను దగ్గరే ఉంది. ఏ దేశంలో సొలొమోను దగ్గర ఉన్నంత సంపద ఇంకే దేశంలో లేదు. అంత సంపద ఉంది. అంత బంగారం, అంత వెండి, అంత వజ్ర వైడూర్యాలు, అంత ఆస్తి సొలొమోను దగ్గర ఉంది. సొలొమోను దేవునికి ఆలయం కట్టించిన తర్వాత, ఆలయాన్ని నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత సొలొమోను ఆలయంలోకి వెళ్ళిపోయి తన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 2 చేతులు ఎత్తడం దేని గుర్తంటే, ప్రభువా ఏది చేసినా నువ్వే ప్రభువా, ఏది జరిగించినా నువ్వే ప్రభువా, నేనుగా ఏమి చేయలేదు కానీ సమస్తము జరిగించేది నువ్వే ప్రభు అని తన చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇజ్రాయేలుకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే కొండపైకి వెళ్ళిపోయి తన చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇజ్రాయెల్ గెలుస్తున్నారు. మోషే చేతులు బొరువెక్కిపోయి చేతులు దించేసినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. కాబట్టి అయ్యయ్యో అసలు మోషే చేతులెత్తితేనే మనకు చేయమని అప్పుడు ఏం చేశారంటే 2 మనుషులు వచ్చారు. ఎవరంటే వాళ్ళు? యెహోషువ, మీ 2 వచ్చారు. వీళ్ళిద్దరు ఆహారం నూరు అంటున్నారు. ఎవరు ఎత్తింది? అహరోను. వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరైతే రైట్ వేసుకోండి మీరు. తర్వాత మీరు ఆ వాక్యం చదివిన తర్వాత చెప్పండి. 2 మనుషులు వచ్చి మోషే చేతులు ఏం చేశారు? ఒకవైపున ఒకళ్ళు చేతులు పట్టుకొని ప్రార్థన చేయటం. ఆయన ప్రార్థన సాయంకాలం వరకు చేతులు మోషే దించకుండా ఉంటే ఇజ్రాయెల్కి జయం వచ్చేసింది. చేతులు ఎత్తుట ఆశీర్వాదము. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే జతలుగా దేవుని మందిరానికి రావాలి. రెండవది, జత అనగా స్త్రీ పురుషులిద్దరు కలిసి మోకరించి భూమి మీద మనం ప్రార్థన చెయ్యాలి. మూడవది, పురుషుడు మెయిన్ కనుక కుటుంబానికి సందేహాలు సంశయాలు లేనివాడై పురుషుడు చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. 3 మాటలు చెప్పాను. ఇంకొక మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆశీర్వాదం రావడానికి 4వ కారణం కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనం దగ్గర నుండి చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలముల యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలము ఇచ్చును. ఆదాముకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో మొదటిది ఏంది? ఫలించుట. ఫలించాలంటే జత కావాలి. జత కలిసి మందిరానికి రావాలి. జత కలిసి మోకరించాలి. జతలో మెయిన్ పురుషుడు కనుక చేతులెత్తి ప్రార్థన చేయాలి. 4వ విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు ఆదివారం చర్చికి వచ్చామండి, బైబిల్ మోసుకొని వచ్చాము. కొద్దిసేపు చెప్పినా చేసేమో, ఎంతసేపు భోజనం పెట్టలేదు. తొమ్మిది గంటలంటే 9 గంటలు ముగించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే టైం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అనిలు అలాగే తొందరగా వాడు సిద్ధపడాలి. మరి ఇప్పుడే తను స్కూల్కి వెళ్ళొచ్చాడు. మరి అనిల్ కూడా సిద్ధపడితే బాగుంటుంది. త్వరగా సిద్ధపడితే మంచిగా ఉంటుంది ఫ్యామిలీ. నేను 2 నిమిషాలు చెప్తాను వాక్యం. నా వైపు చూడండి. ఆశీర్వాదం పొందటానికి
నాలుగో కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలము ఇచ్చును. అంటే మనం ఫలించాలి అన్నా, అభివృద్ధి పొందాలన్నా నాలుగో విషయం ఏంటంటే వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. ఆదివారం బైబిల్ మోసుకొని వస్తాం, మరలా ఇంటికి తీసుకెళ్ళి బైబిల్ పెడతాం, మరలా వచ్చే ఆదివారానికి మరలా బైబిల్ మోసుకొని వస్తాం, మరలా తీసుకెళ్ళి ఇంట్లో పెడతాం, మరలా వచ్చే ఆదివారం బైబిల్. కొంతమంది జిప్పు కూడా తీరు, బైబిల్ కొన్న జిప్పు కూడా తీరు. బైబిల్ని చదవాలి. చదువు రాని వాళ్ళ గురించి నేనేమంటలేదు, కానీ చదువు నీకు వచ్చింది కూడా నీవు గుణాయించుకొని చదవగలిగిన స్థితి నీకుంటే 4 మాటలన్నా, 4 వచనాలన్నా చదువు, 4 వచనాలన్నా చదువు, అది నీకు దీవెన. బాగా చదువు వచ్చిన వాళ్ళు 4 అధ్యాయాలు చదవండి. ఉదయం 2, సాయంకాలం 2 చదవండి. సంవత్సరానికి బైబిల్ పూర్తి అయిపోవాలి. అర్థమవుతుందా? దానమ్మ గారు ఏదో నన్నే పిలిచాడు అనుకుంటున్నా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యం ధ్యానం చేయటం వలన మనకి ఆశీర్వాదం వస్తుంది. వాక్యము ఎక్కడైతే ఉండదో దయ్యాలు అక్కడ సంచరిస్తాయి. వాక్యం లేదనుకండి, వాక్యం లేని చోట ఏముంటది? వాక్యం అంటే దేవుడు. దేవుని యొక్క వాక్యం లేకపోతే, వాక్యము లేని చోట దయ్యాలు సంచరిస్తాయి. బైబిల్ చెబుతుంది వాక్యము నీటితో పోల్చబడింది. వాక్యం దేంతో పోల్చబడింది? జీవజలము నేనే, జీవాహారము నేనే. జీవజలం అంటే వాక్యమే. కాబట్టి వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని శక్తి ఉంటుంది. వాక్యము ఎక్కడైతే ఉండదో అక్కడ దురాత్మల సంచారం ఉంటుంది. కనుక వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నీ మార్గములో నీవు వర్ధిల్లుతావని బైబిల్ చెబుతుంది. మన మార్గాల్లో మనం వర్ధిల్లాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదవాలి, వినాలి, చదవాలి. బైబిల్లో నుండి ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతున్నది. ఏంటంట? ఏమి లేని చోట తిరుగుతుందంట? నీరు లేని చోట. నీరంటే వాక్యము. నేను 5 మాటలే చెప్పాను. మీరు 5 మాటలకే చాలా పెద్దగా ఆలోచించబాకండి. కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అంటే సంఘం మొత్తాన్ని చెబుతున్నాను. నెంబర్ 1, జతలుగా దేవుని మందిరానికి వెళ్ళాలి. నెంబర్ 2, జత కలిసి మోకరించాలి. నెంబర్ 3, జతలో పురుషుడు మెయిన్ కనుక పురుషుడు సందేహాలు సంశయాలు లేనివాడై చేతులెత్తి ప్రార్థన చేయాలి. నెంబర్ 4, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేయటం వల్ల అతడు నీటి కాలవల ఒడ్డున నాటబడిన చెట్టులాగుండి ఆకువాడక తన కాలమందు ఫలాలు ఇస్తాడు అని రాయబడింది. కాబట్టి వాక్యం అంటే నీరు అని చెప్పాను. నీరు ఎక్కడైతే ఉన్నదో అక్కడ దురాత్మలు ఉంటాయని చెప్పాను. ఇక్కడ అదే చదువుతుంది. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుచున్నది. అనగా నీరు లేని చోట అంటే వాక్యము లేని చోట. వాక్యము విన్న వాక్యం కొంతమంది ఏం చేస్తారంటే విని ఇక ప్రార్థన అయిపోయి పాస్టర్ గారు ఆమెన్ అన్న వెంటనే లేచిన వెంటనే అలా ఒక్కసారి దులుపుకొని వెళ్ళిపోతారు. ఇక్కడే దులుపుకొని వెళ్ళిపోతారు. పాస్టర్ గారు ఏం చెప్పారమంటే ఇంటి దగ్గర వినేవాళ్ళు చెబుతారు తప్ప అతనికి లోపలికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా విని ఏం చెప్పారంటే మధ్యలో పాస్టర్ గారు ఒక జోక్ వేస్తాడు. ఆ జోక్ అక్కడ గుర్తు పెట్టుకుని వెళ్తారు. ఏంద్రా బాబు వీళ్ళకి గుర్తుందంటే పాస్టర్ గారు వేసిన జోక్ అక్కడ గుర్తుండింది. పాస్టర్ గారు ముచ్చటగా
అరటికాయ ఒలిసినట్లుగా అట్లా ఆ తొక్క ఈ తొక్క ఒలిసినట్లు చక్కగా చెప్పాడే ఇన్ని మాటలు. కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే ఒక 5 మాటలు చెప్పాడయ్యా పాస్టర్ గారు. ఒకటేంటంటే జతలుగా వెళ్ళాలి, స్త్రీ పురుషులు కలిసి వెళ్ళాలి. ఇక్కడ పురుషులందరూ కూడా వచ్చారనుకోండి, ఇప్పుడు స్త్రీలు వచ్చారు, మీ భర్తలు కూడా వచ్చారనుకోండి, నేను చర్చి ఎక్కడ దాకా కట్టాలి? నాగేష్ ఇల్లు కూడా కొని అవతల నాగేష్ గారి ఇల్లు అవతల దాకా నేను చర్చి కట్టాలా? ఆ ఇల్లు కూడా కొని నేను ఇక అవతల కట్టాలి. పురుషులకి మనం చెప్పాలి, పురుషులకి మనం చెప్పాలి, దేవుని దగ్గర రావాలని చెప్పాలి. ఎందుకంటే మనం అన్ని విషయాలు చెబుతాం. ఇంట్లో నాయనా పప్పు లేవు నాయనా, ఇంట్లో ఉప్పు లేదు నాయనా, చింతపండు లేదు నాయనా, పెద్ద ఉల్లిపాయలు లేవు నాయనా, సంతకి వెళ్ళినప్పుడు అన్ని తీసుకొస్తారు. ఊరుకో, అంత పెద్ద సంత అయిపోయింది నీ సంత అని అంటాం. పురుషులు అంటారు అన్ని విషయాలు చెప్పాలా, పురుషుడి చేత అన్ని పనులు చేయించుకుంటాం. కానీ పురుషుడిని ప్రభు సన్నిధి తీసుకురావడానికి ప్రయత్నాన్ని చేయి. కాస్త ప్రయత్నం అన్నా, ఎల్లు పనికి వెళ్తున్నావా, ఎంత బాక్స్ పెట్టమంటావా? లేదు సెంటర్లో టిఫిన్ చేసి వెళ్తాను నేను, సాయంకాలానికల్లా ఒక 800 తీసుకొస్తే సోమవారం రోజు కడతాను, మంగళవారం చూసుకుంటాను. ఇక 1 గంట ఆదివారం అన్న రాయ్యా, దేవుని మందిరానికి ఆదివారం అన్న రాయ్యా అంటే కొంతమందికి ఎన్ని చెప్పినా కూడా దేవుని సంధి రావడానికి 2-3 హత్య చేస్తే ఎట్లా ఫీల్ అవుతారు? అట్లా ఉండేది కొంతమందికి. దేవుని మందిరానికి అడుగు పెట్టాలి, దేవుని సన్నిధికి అడుగు పెట్టాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. భక్తుడు దావీదు అంటాడు 7:29 వచనంలో, సమూయేలు గ్రంథంలో అంటాడు, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా కుటుంబం అంటే ఏంది? భార్య భర్త పిల్లలు కలిసి కుటుంబం. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలయ్యా. అలా ఉండటానికి ఆశీర్వదించు ప్రభు అని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబం ఉండాలి. చెప్పేది నీవే, నీ యజమానికి వాక్యాన్ని చెప్పేది నువ్వే. 4 మాటలు చెప్పండి, 4 మంచి మాటలు చెప్పండి, 4 రోజులు చెప్పండి వెళ్ళ, 40 రోజులు చెప్పండి వెళ్ళ, 80 రోజులు చెప్పండి వెళ్ళ, 365 రోజులు చెప్పండి వెళ్ళ. 2వ సంవత్సరమైన నీ మాట ఖచ్చితంగా వింటాడు. ఈ పోరు పడలేకపోతున్నాను అని, నీ పోరు పడలేక ఎలాగైనా అడుగు పెడతాడు. ఏదో ఒక వాక్యము దేవుడు ఆయన తాకేటట్లు చేస్తాడు, మార్చబడతాడు, మలచబడతాడు, ఆ మనిషిలో మార్పు వస్తుంది. అర్థమవుతుందా? నా మాటలు అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే యెరూషలేములో కట్టుచున్న వాడవే, యెరూషలేము కట్టుచున్న వాడవే, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడవే, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడవే. ఫైనల్ ఒక్క మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. ఈ 2 వచనాలు చదవండి. నాన్న కూర్చోమ్మా, నాన్న కూర్చో. అటు ఇటు తిరుగుతున్నాడు ప్రతాప్ తిరిగినట్టు.
మీ ముగ్గురు చక్కగా పరిచయం చేయాలి. వయసు వస్తుంది, చక్కగా గ్లాసులు చక్కగా ప్లేట్లు అందిస్తే పరిచయం చేయాలి. మీరు అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళిపోతే అట్టగా జేబులో నిలుపుకోండి వాటిని. యాజకులు లేవీయుల దగ్గరకు రావలెను, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు లేవీయులను ఏర్పాటు చేసుకొనెను గనుక వారి నోటి మాట చేత చాలు చదవబడిన వాక్యంలో ఏమి రాయబడిందంటే, లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక లేవీయులు నోట నుండి వచ్చే మాట అనగా లేవీయుల ద్వారా ప్రార్థన చేయించుకొని వెళ్ళాల. కొంతమంది ప్రార్థన అయిపోగానే తుపాకీ గుండుకు దొరకరు, ప్రార్థన అయిపోయిన తర్వాత తుపాకీ గుండుకు కూడా దొరకరు. అవ్వాయి సువ్వాయి లాగా ఏడుంటే ఊరు బయట ఉంటారు. ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. దైవజనుడు మీకోసం ప్రార్థన చేయటం వల్ల మీకు ఆశీర్వాదం వచ్చింది. మీరింట్లో కూడా ప్రార్థన చేసుకుంటున్నారు, దైవజనుడు కూడా కలిసి మీకోసం ప్రార్థన చేశాడు అనుకోండి, ఆ ప్రార్థన ఈ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. సేవకుడు ప్రార్థన చేయాలి. యేసుప్రభు దగ్గరికి చిన్నపిల్లలను తీసుకొచ్చారు. చిన్నపిల్లలను తీసుకొస్తే శిష్యులు అన్నారు, ఇప్పుడు రావడానికి వీల్లేదు, పిల్లలు తీసుకెళ్ళండి అన్నాడు. యేసుప్రభు అన్నాడు, పిల్లలు నా దగ్గర రానివ్వండి అన్నాడు. వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ ఎత్తి మీద చేయబెట్టి వాళ్ళని ఆశీర్వదించెను. ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యము అన్నారు. యాకోబు యొక్క వృద్ధాప్యంలో యేసేపు యొక్క కుమారులు ఇద్దరిని తీసుకొచ్చాడు. యేసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. వాడు కుమారులు ఇద్దరిని తీసుకొచ్చాడు. ఈయనేమన్నా మంచంలో ఉన్నాడు యాకోబు. అయ్యా నీ కుమారుడైన యేసేపు వచ్చాడయ్యా అనగలే. కొన్ని రోజుల నుంచి మంచంలో లెగవలేకుండా ఉన్న ఈ మనిషి ఎప్పుడైతే అల్లారు ముద్దుగా ప్రేమించే కుమారుడు వచ్చాడన్న సంగతి తెలుసుకోగలే తన శక్తి అంతా కూడబెట్టుకొని మంచం నుంచి లేచి కూర్చున్నాడు. అట్లాగా కూర్చున్నాడు. ఎవరయ్యా నా ముందున్న పిల్లలు అని అడిగాడు. యెహోవా నాకు దయచేసిన పిల్లలు నానా అన్నాడు. నీ పిల్లలు నా దగ్గరికి తీసుకురాయ్యా అన్నాడు. పిల్లల దగ్గరికి వచ్చిన తర్వాత యేసేపు యొక్క పిల్లలు మనిషే, ఎఫ్రాయిము, ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరు కుమారుల మీద చేతులు పెట్టాడు. పెద్దోడి మీద ఏమన్నా ఎడం చేయి పెట్టాడు, చిన్నోడి మీద ఏమన్నా కుడి చేయి పెట్టాడు. ఇద్దరి మీద చేతులు పెడితే డాడీ పెద్దోడి మీద కుడి చేయి పెట్టు, చిన్నోడి మీద ఏమైనా ఎడం చేయి పెట్టు, పెద్దోడి కదా అని అంటేను, కాదు నాన్న దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు పెద్దోడి కంటే చిన్నోడు దీవించబడతాడని, అందువల్ల నా చెయ్యి చిన్నవాడి మీదకి వెళ్ళిందిరా అన్నాడు. అంటే చేతులు పెట్టి ప్రార్థన చేయటం దీవెన. అందుకని యేసయ్య కూడా చిన్నపిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. కాబట్టి యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, లేవీయుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీ కుటుంబానికి ఆశీర్వాదం రావడానికి మరి ఒక కారణం ఏంటంటే దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవాలి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మొదటిది ఏంటంటే జతలుగా దేవుని మందిరానికి వెళ్ళాలి. రెండోది జత కలిసి మోకరించి ప్రార్థన చేయాలి. మూడవది ఈ జతలో పురుషుడు మెయిన్ కనుక చేతులెత్తి ప్రార్థన చేయాలి. నాలుగవది వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలాగా అప్పుడు మనం ఫలిస్తాము. వాక్యము లేని చోట దురాత్మ ఉంటుంది, వాక్యం ఉన్న చోట ఫలింపు ఉంటుంది. ఐదో విషయం ఏంటంటే సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళ ద్వారా కాదండి. మళ్ళీ ఇది సంగతి చెబుతున్నా, మరలా సేవకుడి చేత ప్రార్థన చేయించుకోమన్నాడు అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోకూడదు. విజయలక్ష్మి అమ్మలు ఇక్కడ ఉన్నారు. అప్పుడు నేనేమన్నా ఆ ఇంటి దగ్గర ఉన్నా, దానియేలు గారి ఇంటి దగ్గర. మందిరపాలెం నుంచే కాజీపాలెం నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రార్థన చేయమని అడిగినట్టుంది. విజయలక్ష్మి అమ్మ నుంచోలేకపోతుంది తండ్రి ప్రభు. అంతసేపు చేశాడు పాపం. ఆయన కౌంట్లు అయినా ఆయనకి ఆసక్తి ఎక్కువ. ప్రార్థన దేని గురించి చేయమంటే దాని గురించి చెయ్యాల. ప్రభువా ఈ కొలసలపాలెం కుటుంబాన్ని దీవించు, పక్కన వాళ్ళ కుటుంబాన్ని దీవించు, ఈ కుటుంబమే కాదు కుదులపాలెం కుటుంబాన్ని దీవించు నాయన,
కోసరపల్లి కుటుంబాన్ని దీవించిన ఆయన, చెరుకుపల్లి మాలపల్లి ఆయన, వదరపేట మాలపల్లి ఆయన, చెరుకుపల్లి మాలపల్లి ప్రభు, గొల్లపల్లి మాలపల్లి ప్రభు, విజయవాడలు ఇద్దరికి మనం ఏడంటాం, మనం ఏడంటాం. అందువల్ల పాస్టర్ గారు కూడా కొంతమంది జ్ఞానం ఉండదు, ఎప్పుడే ప్రార్థన చేయాలి దీనికి. అందువల్ల ఎవరు పడితే వాళ్ళ చేత ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డ మనం జాగ్రత్తగా మనం కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించాలని మరి ఈ రోజున మరి వెంకయ్య గారిని అలాగే నిర్మలమ్మని ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటల్ని ఆశీర్వదించునుగాక. ఆమె ఒకసారి వెంకయ్య గారు నిర్మలమ్మ